హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో అండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఒక ఎండుమిర్చి, తగినంత ఉల్లిపాయలు వేసుకొని అది మంచిగా వేగనివ్వాలండి. తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యాక అందులో గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలని వేసేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. క్యాప్సికమ్ ముక్కలు మగ్గాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకొని మీకు అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.